అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A ఎక్కడ ఉన్నాం? 1Aలో ఎక్సర్సైజ్ 6Fలో ఉన్నాం. ఫస్ట్ 4 బిట్స్ కంప్లీట్ అయినాయి. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అని నేను ఆల్రెడీ చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చేసాను మీకు. ప్రతి ప్రాబ్లము ఒక ఆనిముత్యమే. సో అలాంటి దాంట్లో మనం 5th బిట్లో ఉన్నాం. స్టార్ట్ చేసుకున్నాం. మనం ఒకే పద్ధతి ఫాలో అవుతా ఉన్నాయి ప్రతి ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు. చలో, cos a/2 plus cos b/2 plus cos c/2 ఈక్వల్ టు ఇదని ప్రూవ్ చేయాలి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏబీసీ అనగానే మనకు తెలిసిన కండిషన్ ఏంటి? a plus b plus c ఈజ్ ఈక్వల్ టు 180. లైటింగ్ కొద్దిగా అయితే అయిపోయి రైట్. స్టార్ట్ చేద్దాం. మనకి ఇక అనాదిగా వస్తున్న మొదటి స్టెప్ ఏంటి? ఈ రెండింటికి కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయటం. సో కాస్ సి ప్లస్ కాస్ డి 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి ప్లస్ డి బై 2 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ఫార్ములా చదువుతూ ఇక్కడ అప్లై చేశాను నేను. కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ప్లస్ కాస్ సి బై 2. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇక్కడ కాస్ సి బై 2 చూసారా? ఇది సి బై 2. దీన్ని మీరు ఏ ప్లస్ బిలలోకి మార్చండి. మీకు ఆల్రెడీ చెప్పాను, సి కనపడితే ఏ ప్లస్ బిలలోకి మారుస్తామని చెప్పాను. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మార్చాము, అయితే ఇక్కడ మార్చలేదు. ఇప్పుడు ఇక్కడ మోడల్ ప్రాబ్లమ్స్లో, ఈ బిట్ ప్రాబ్లమ్స్లో ఇక్కడే సి బై 2 అంటే ఏమవుతుంది? అక్కడ మనం ఎన్నో ప్రాబ్లమ్స్లో చేసాం. సి బై 2 కెన్ బి రిటన్ యాజ్ 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2. సో ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ 180. అక్కడ సి ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా రాసేది 180 మైనస్ ఏ ప్లస్ బి. సో అన్నిటికీ బై 2 చేస్తాం, ఇది వస్తుంది. సో సి బై 2 ప్లస్ని నేను ఇక్కడ రాసేస్తాను. సి బై 2 బదులు 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2. నెక్స్ట్ ఏం జరగబోతుందంటే 2 కాస్ ఇదేమవుతుంది? ఏ ప్లస్ బి బై 4 అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏ ప్లస్ బి బై 4. ఇక్కడ ఇద్దరికి సేమ్ డినామినేటర్ 2 ఉంది. సో కామన్ డినామినేటర్ 2 అవుతుంది. ఎల్సిఎం 2 అవుతుంది. 2 ఇక్కడ బై 2 క్యాన్సిల్ చేశారు, అది క్యాన్సిల్ అవుతుంది. ఏ ప్లస్ బి బై 2 బై 2. ఈ 2 యాక్చువల్గా ఫ్రాక్షన్ అనమాట. ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉంది. సో దట్ విల్ బికమ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ దిస్ ఫ్రాక్షన్ విల్ బి టేకెన్ హియర్ అండ్ రిటర్న్ రెసిప్రోకల్ 1/2గా రాస్తాం. 2 ఇక్కడ 2 2s are 4 అవుతుంది, క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 2 2s are 4 మల్టిప్లై చేస్తాం, అంతేగాని 2/2 క్యాన్సిల్ చేశారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రాక్షన్ and 2 means 2/1 is also a fraction. So fraction under another fraction, the denominator fraction becomes a reciprocal. 2 2s are 4. So 2 same denominator 2 into 2 4 అయిపోయింది. into cos a minus b by 4 సేమ్ 2 కింద 2 ప్లస్ ఇదేమవుతుంది? కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటా. సో సైన్ ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ వరకు ఉందా? 2 కాస్ ఇది ఎలా నెంచండి? 2 కాస్ ఏ ప్లస్ బి బై 4 కాస్ ఏ మైనస్ బి బై 4 ప్లస్ sin theta can be written as 2 sin theta by 2 cos theta by 2 ఫార్ములా sin 2 theta ఫార్ములా. 2 theta ఉంటేనేమో తీటాలు ఉండేవి, ఇక్కడే తీటా ఉంటే తీటా బై 2 ఉండే. సో ఇది తీటా, sin theta ఉంది. సో sin a ప్లస్ బి బై 2. ఇప్పుడు దీని ఫార్ములా ఏం రాయాలి? 2 sin theta by 2. 2 sin, జాగ్రత్తగా చూడండి, 2 sin theta by 2. దిస్ ఇస్ తీటా by 2. 2 sin theta by 2 cos theta by 2.
2 cos a plus b by 4 into cos a minus b by 4 plus 2 2 sin కదా ఇది 2 sin ఇది కూడా సేమ్ స్టోరీ a ప్లస్ b బై 2 బై 2 బై 4 అవుతుంది కాస్ a ప్లస్ b బై 4 2 sin థీటా కాస్ థీటా రైట్. ఇప్పుడు చూడండి ఈ టర్మ్లో కాస్ a ప్లస్ b బై 4 ఉంది, 2 cos a ప్లస్ b 5, ఇక్కడ కూడా 2 cos a ప్లస్ b బై 4 కామన్ తీసేద్దాం. 2 cos a ప్లస్ b బై 4 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? కాస్ a మైనస్ b బై 4 ప్లస్ సైన్ a ప్లస్ b బై 4. ఇప్పుడు ఉంటుంది అసలు కథ. ఇప్పుడే ఉంటుంది. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అది నేను చాలాసార్లు చెప్పాను. మీ సార్లు మీ చెవులలో కూర్చొని చాలాసార్లు చెప్తూనే ఉంటారు, డప్పు కొడుతూనే ఉంటారు. నిజంగానే ఇంపార్టెంట్ కాబట్టి ఇంతమంది మొత్తుకుంటున్నారు. ఇంత చెప్పినా కూడా ఈ ప్రాబ్లమ్స్ చేయటం రాలేవట్లేదు అంటే పిల్లలకి ఎంత చేసినా రావట్లేదు అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అవన్నీ చదవలేదు, లైట్ తీసుకున్నారు, ఎన్నిసార్లు చెప్పినా ఎనరు, అది ఆ ఫార్ములాలు అప్లై చేయడం. రెండోది మీరు చిన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రైమరీ కాదు అప్పర్ ప్రైమరీ క్లాసెస్ 7th క్లాస్ 8th క్లాసులో ఉన్నప్పుడు ఫ్రాక్షన్స్ని కలపటం, ఫ్రాక్షన్స్ని ఎల్సిఎం చేయటం, ఫ్రాక్షన్స్ని తీసేయటం సరిగా చేసి ఉండరు. పోతే దాదాపు కాస్ సి ప్లస్ కాస్ డి సైన్ సి ప్లస్ సైన్ డీలు ఇప్పటికీ ఎన్నిసార్లు రిపీటెడ్ చేశాక కూడా చాలామందికి గుర్తుంటుంది. ఎవరో అసలు ఇంట్రెస్ట్ లేదు మాకు చదవటం అన్నాడు తప్ప, ఇది కొద్ది కష్టపడి మీలాగా చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఫార్ములా బాగానే చదువుంటారు. అయినా ప్రాబ్లం మిస్టేక్ వస్తుందంటే ఫ్రాక్షన్స్తో ఇష్యూ అవుతుంది. అందుకనే మీరు ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ స్టెప్స్ దగ్గర మీరు నా వీడియోలో చూసిన దానికన్నా కూడా ఈ ప్రాబ్లం మీరు చేసేటప్పుడు ఈ స్టెప్ మీరే ఓన్గా చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మీరే ఓన్గా చేయండి. ఈ స్టెప్స్ కొద్దిగా స్లోగా చేయండి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేశాను, ఇవేం చేశాను. మీరు అనొచ్చు చిన్న విషయాలే సార్, ఎందుకు చిన్న విషయాలు చెప్తున్నారంటే నేను ప్రత్యక్ష సాక్షిని, దీనికి ప్రత్యక్ష సాక్షిని. చాలామంది ఫ్రాక్షన్స్ దగ్గర అవస్థ పడటానికి నేనే మొదటి సాక్షిని. ఇప్పుడు ఇదంతా ఒకైతే ఇప్పుడు రాబోతున్నది ఫ్రాక్షన్స్తో ఒక ఆట 2, ఆట 3, ఆట 4, ఆట జూనియర్స్, ఆట సీనియర్స్ ఇప్పుడు రాబోతుంది. మొత్తం అన్ని ఆటలు ఇప్పుడు రాబోతుంది. ఫ్రాక్షన్స్తో జాగ్రత్త. ఇప్పుడు మీకు చూపిస్తాడు 2 cos a ప్లస్ b బై 4 ఇంటూ ఇక్కడ చూడండి బ్రాకెట్లో 2 కాసులు ఉండాలి, 2 సైన్లు ఉండాలి. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయాలన్నా సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. మరి ఒకటి కాస్ కనపడుతుంది, ఒకటి సైన్ కనపడుతుంది. మనకి అట్లా ఫార్ములా లేదుగా. కాస్ సి ప్లస్ సైన్ డికి ఫార్ములా లేదుగా ఇక్కడ. అంటే 2 కాసుల్లో ఉండాలి, 2 సైన్ల్లో ఉండాలి. అందుకని మనం ఏం చేద్దామంటే దీన్ని కాస్ ఏ మైనస్ బి బై 4ని అలాగనే ఉంచి సైన్ ఏ ప్లస్ బి బై 4ని చూడండి, నేను జాగ్రత్త చూడండి, నేనేం రాస్తున్నాను. కాస్ 90 మైనస్ ఏ ప్లస్ బి బై 4. చెప్పండి కరెక్టా కాదు చెప్పండి. ఎస్, సైన్ తీటా కాస్ 90 మైనస్ తీటా. సో సైన్ తీటాని కాస్ 90 మైనస్ తీటా రాసాను. ఇది ఇంపార్టెంట్. 90ని కొంచెం జాగ్రత్తగా మనం పైలలో రాద్దామా ఇప్పటి నుంచిగా. పై బై 2 అని రాద్దాం. 90ని పై బై 2. ఎందుకంటే మీరు ఆన్సర్ చూడండి అన్ని పైలలో ఉన్నాయి కదా. మీరు రైట్ సైడ్ మనం ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ అరేంజ్ చేసేసా. ప్రూవ్ చేయాల్సింది చెక్ చేయండి, పైలలో ఉన్నాయి. సో పై ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి అయితే మనకు రావాలిగా, ఎంటర్ కావాలి. ఇప్పటివరకు ఎక్కడ పైగా తగలలే, ఇప్పుడు ఎంటర్ రావాలి కదా. సరే, ఇప్పుడు చెప్పిన కథ వేరే ఉంటుందని ఫ్రాక్షన్లు అమ్మ బాబాయ్ ఫ్రాక్షన్. ఓకే 2 cos a ప్లస్ b బై 4 ఇంటూ ఇప్పుడు కాస్ సి ప్లస్ ఇదంతా డి కాస్ డి.
అయితే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయడానికన్నా ముందు ఇంకొంచెం ఈజీ అయ్యేటట్టు చెప్తాను. మీరు డైరెక్ట్ ఇక్కడ కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేస్తే మీకు సింప్లిఫికేషన్ మొత్తం ఆంచి ముడి పడిపోతాయి, ఎక్కడికెక్కడ ముళ్ళు పడతాయి, అవి విప్పు తీసుకోవడం మీకు కష్టమవుతుంది. దీన్ని ఇంకొక స్టెప్ ఏం రాస్తారంటే కాస్ a/4 - b/4 అని రాయండి. చక్కగా విడదీసేయండి దీన్ని. a/4 - b/4 అని ఇక్కడ విడదీయండి. ఇక్కడ చూడండి కాస్ ఇది π/2 కదా, దీన్ని 2π/4 అని కూడా రాసుకోవచ్చు కదా. 2తో ఇంటూ చేసా పైన కింద, ఒక ఫ్రాక్షన్ మనం ఇంటూ చేయొచ్చు అట్లా, మనకు రాజ్యాంగం ఆ పర్మిషన్ ఇచ్చింది కదా. పైన కింద సేమ్ నెంబర్ 2తో ఇంటూ చేయొచ్చు. 2 × π 2π 2 2 = 4 చేశారు. ఎందుకు అంటే అన్ని 4లు కనపడుతున్నాయి కదా డినామినేటర్లు, ఇది కూడా 4 ఉంటే మనకి ఏదైనా క్యాన్సిలేషన్కి ఎక్కడైనా ఉపయోగపడుతుంది. మైనస్ విడదీయండి a/4 - b/4. ఈ స్టెప్ దాదాపు చాలామంది చెయ్యరు. ఇది చేయకపోవటం వల్ల దీని సింప్లిఫికేషన్లో ఖచ్చితంగా ఒక రకమైన కాంప్లికేషన్కి గురవుతారు. ఇక్కడే చేసుకోండి. a/4 - b/4 2π/4 - a/4. ఇక్కడ జాగ్రత్త, మైనస్తో రాసేటప్పుడు -a/4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, రెండు మైనస్లు అవ్వాలి. ఈ మొత్తానికి మైనస్ కదా. ఇప్పుడు దీనికి అప్లై చేయండి మన ప్రఖ్యాత ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి. 2 cos a ప్లస్ b/4. యాక్చువల్గా ఇది π - c అని రాయొచ్చు సార్, లాస్ట్లో రాద్దాం ఎట్లయినా ఒకటి. కాస్ సి ప్లస్ కాస్ డి, కమాన్ జాగ్రత్త. 2 cos c ప్లస్ d/2. c ఈ బ్రాకెట్ మొత్తం c, ఈ బ్రాకెట్ మొత్తం d/2. సో c అంటే a/4 - b/4 c ప్లస్ d c ప్లస్ d/2 c ప్లస్ d/2 cos c ప్లస్ d/2 cos c మైనస్ d c మైనస్ d a/4 - b/4 c మైనస్ d, ఇది d మైనస్ d అంటే ఏం చేయాలి ఇప్పుడు మొత్తం అందరికీ సైన్స్ చేంజ్ చేయాలి. -2π/4 మైనస్ చేస్తున్నాం కదా, దీన్ని మైనస్ చేస్తున్నప్పుడు అన్ని సైన్స్ మార్చాలి. 2π/4 మైనస్ అయింది, ప్లస్ a/4 ప్లస్ b/4/2. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగి కొంతమంది యోధులు చనిపోతారు ఈ యుద్ధంలో. ఇక్కడ ఎవరు పోతారంటే b/4 పోతాయి అంతే. ఓకే, 2 cos a ప్లస్ b/4 ఇంటూ 2 cos -b/4 2π/4 - b/4. సో 2π/4 ముందు రాద్దాం, మనం పాజిటివ్ టర్మ్ ముందు రాద్దాం. 2π/4 మైనస్ b/4 కలపాలి కదా, రెండు నెగిటివ్. 2b/4 ఇదొక b/4 ఇదొక b/4, మొత్తం 2 b/4 బై మొత్తానికి మళ్ళీ బై 2 కాస్. అలాగే ఇక్కడ కూడా a/4 ముందు రాద్దాం, ప్లస్లు ఉన్నాయి కాబట్టి 2a/4 మైనస్ 2π/4 మొత్తానికి బై 2. మెల్లగా చేయాలి కొంచెం. ఈ యొక్క పర్టికులర్ ప్రాబ్లమ్స్ మనలో ఉన్న ఆవేశాన్ని ప్రాబ్లంలో చూపించకండి. నిదానంగా ప్రశాంతంగా కూల్గా చేయండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు తప్పు లేకుండా అంత పర్ఫెక్ట్ చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వాస్తవంగా బాగా హడావిడి మనిషిని. ఇంత డీటెయిల్ మీరు నా వీడియోలు చూస్తూనే ఉన్నారు కదా, ఇంత ఓపికగా నేను స్టెప్లు వేస్తానా? ఈ స్టెప్లోనే మొత్తం చదువుతా. b/4 b క్యాన్సిల్ అయితే 2 వస్తుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. రాయటానికి బద్ధకమే, నేనే రాయను. మీకు నేను చెప్తున్నా తప్పే, నేనే రాయను. కాకపోతే ఎందుకంటే ఈ ప్రాబ్లంకి అవసరమే. హడావిడి పడే మనుషులు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి అలర్ట్ అనమాట, వార్నింగ్ సింబల్ పడుతుంది, బెల్, రెడ్ బెల్ టీ మోగుతూ ఉంటుంది. ఎందుకంటే హడావిడి మనుషులకి చాలా ప్రమాదకరమైన ప్రాబ్లం ఇది. అందుకని నేను ఒక్కొక్క స్టెప్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెల్లగా ముద్దుగా రాస్తున్నా. 2 cos ఇక్కడ ఏం జరుగుతుందండి, సరే ఇప్పుడు 2 క్యాన్సిల్ చేద్దామా. 2 2s క్యాన్సిల్, ఇక్కడ 2 2s క్యాన్సిల్. అమ్మయ్య,
2 2s ఆర్ క్యాన్సిల్, 2 2s ఆర్ క్యాన్సిల్. ఇంతకుముందు వచ్చింది గుర్తుందా మనకు స్టెప్, π/2 మైనస్ b/2. ఇక్కడ రాస్తాను నేను, అక్కడ మిగిలింది మీకు π/2 మైనస్ b/2 మొత్తానికి బై 2. అప్పుడు ఏం రాస్తాం మనం, 2 2 సేమ్ డినామినేటర్ 2, కింద ఉన్న 2 ఇంటూ చేస్తాం, 2 2s ఆర్ 4 అవుతుంది. సో π మైనస్ b మొత్తం బై 4, π మైనస్ b/4 వచ్చిందా చూసుకోండి కావాలంటే, నేను చెప్పింది కరెక్ట్గా ఉంది. π మైనస్ b మొత్తానికి బై 4. ఇక్కడ కాస్, ఇక్కడ పై అటు ఉంది, ఏనే ముందు ఉంది. సో ఏ మైనస్ పై మొత్తానికి ఇక్కడ కూడా అంతే కదా, సేమ్ డినామినేటర్ 2, ఇక్కడ 2 సేమ్ డినామినేటర్, మళ్ళీ కింద 2. సో 2 2 4 అవుతుంది. ఏ మైనస్ పై బై 4. ఆన్సర్ దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇక లాస్ట్ స్టెప్ రాస్తా ఆన్సర్. ఇక 2 cos π మైనస్ c/4. π మైనస్ c/4 ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 అని మనకు క్వశ్చన్లో చేయడం జరిగింది. స్టార్టింగ్ అదే కదా, ట్రయాంగిల్లో యాంగిల్స్ ఏబీసీ అన్నాడు. ఇన్ని ట్రయాంగిల్ ఏబీసీ అంటే a ప్లస్ b ప్లస్ c 180 అవుతుంది కదా, పైయే కదా. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు π మైనస్ c, a ప్లస్ b ఈక్వల్ టు π మైనస్ c. సో a ప్లస్ b ఉండాల్సిన ఆ ప్లేస్లో π మైనస్ c వచ్చేసింది. ఈ 2ని ఇంటూ చేసేద్దామా, 4 రాసేద్దాం. 4 2 2s ఆర్ 4 cos π మైనస్ c/4 cos π మైనస్ b/4 cos ఇది ఒక్కటే చూడండి, ఇది π మైనస్ b, ఇది π మైనస్ c ఉంది, ఇది మాత్రం a మైనస్ π ఉంది. సో దీన్ని ఏం రాద్దాం, π మైనస్ a అని రాద్దాం, తప్పులేదు. అట్లా రాయొచ్చా, రాయొచ్చు. ఎవరికైతే రాయొచ్చు, ఒక కాస్కి అయితేనే అట్లా రాయొచ్చు. a మైనస్ π π మైనస్ a రెండు ఒకటే కాస్ విషయంలో. యాక్చువల్గా ఏ మైనస్ పైని మీరు π మైనస్ a అని తిప్పిన పాపానికి మైనస్ పెట్టాలి ముందు. నేను చెప్తాను, నేను దీన్ని కూడా చెప్తాను, ఎందుకంటే మళ్ళీ గాలిలో లెక్కదు. ఏ మైనస్ మీరు π మైనస్ a అని తిప్పారనుకోండి, అట్లా డైరెక్ట్ తిప్పకూడదు, బయట మైనస్ పెట్టాలి అట్లా తిప్పినందుకు. కానీ కాస్ ఆఫ్ నెగటివ్ తీటా ఈజ్ కాస్ తీటా. నెగిటివ్ మనకు అవసరం లేదు కాస్ విషయంలో, అందుకనే ఈ మైనస్ తీసేసి చక్కగా ఏ మైనస్ పైన π మైనస్ a అని రాయండి అని చెప్తారు. అట్లా ఎవరికి రాయాలి, అందరికి రాయకూడదు, కాస్కి రాయొచ్చు. సైన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, సైన్ కూడా రాయొచ్చు, ఏ మైనస్ పైన π మైనస్ a రాయొచ్చు, కానీ మైనస్ పెట్టాలి, బయట మైనస్ పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉండాల్సిన ఏ మైనస్ పై బదులు π మైనస్ a అని మీరు రాశారంటే బయట మైనస్ పెట్టాలి. ఓకేనా? సో ఇది ఆన్సర్, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, ఎట్టి పరిస్థితుల్లో ఇది నా కోసం ఎదురు చూడద్దు, మీకు నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి, వీడియో పాస్ చేసి వీడియోతో సంబంధం లేకుండా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆగినా కూడా మీరు వచ్చి వీడియో చూడొద్దు. ఈ యొక్క విషయంలో మీరు ఆగినా కూడా వచ్చి వీడియో చూడకండి. చాలాసేపు ఆలోచించండి, ట్రై చేయండి. ఇక అతి కష్టం మీదుగా రాదు, అసాధ్యం అని ఎప్పటికో నిర్ణయించుకున్నాకనే వీడియో చూడండి. ఓకేనా? సొల్యూషన్ నేనైతే చేస్తాను. సో మొదట ఈ రెండింటికి cos c ప్లస్ cos d అప్లై చేస్తాను. 2 cos c ప్లస్ d/2 cos c మైనస్ d/2, 2 cos c ప్లస్ d/2 cos c మైనస్ d/2 మైనస్ cos c/2 ఉండాల్సిన ప్లేస్లో నేను 90 మైనస్ a ప్లస్ b/2 రాస్తాను. c/2 మీన్స్ 90 మైనస్ a ప్లస్ b/2. నెక్స్ట్ ఇదేమవుతున్నప్పుడు 2 cos a ప్లస్ b/4 అవుతుంది. ఇది cos a మైనస్ b/4 అవుతుంది. ఇది మైనస్ sin a ప్లస్ b/2 అవుతుంది. cos 90 మైనస్ తీటా sin తీటా. నెక్స్ట్ 2 cos a ప్లస్ b/4 cos a మైనస్ b/4 మైనస్ sin తీటా 2 sin తీటా/2 తీటా/2 మళ్ళీ /2 తీటాలోనే /2 ఉంది, తీటా/2 అంటే /4 వస్తుంది. మీకు అర్థం కాదు, దీనికి ముందు క్వశ్చన్లో చూసుకోండి.
నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ స్టెప్. 2 sin θ/2 cos θ/2. తీటా ఇది తీటా, ఆల్రెడీ ఇందులో 2 ఉంది. θ/2 అంటే ఇంకో 2 వస్తుంది బైలోకి 4. సో 2 cos a+b/4 కామన్ తీస్తాం. 2 cos a+b/4 కామన్ తీస్తే cos a-b/4 మైనస్ sin a+b/4 మిగిలింది. రైట్. టూ cos a+b/4 ఇంటూ cos a-b/4 చెప్పాను కదా, రెండు కాసుల్లో ఉండాలని. సో సైన్ తీటాని cos 90 మైనస్ తీటా అని రాస్తున్నాను. 90 మైనస్ తీటా. ఓకే, డన్. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక స్టెప్ రాసిన, ఇంతకుముందు రాసినట్టుగా 2 cos a+b/4. మరి బాటమ్ ఎడ్జ్ అయిపోయిందా? ఓకే, బాటమ్. ఓకే, ఏం చేద్దాం దీన్ని? cos a/4 మైనస్ b/4 అని రాద్దాం. మైనస్ cos ఆఫ్ π/2 మైనస్ a/4 మైనస్ b/4 అని రాద్దాం. రైటా? మొత్తం దేనికి దాన్ని విడకూడదాం. ఇక్కడ 2π/4 రాసాం ఇంతకుముందు ప్రాబ్లంలో. యాక్చువల్గా ఎల్సిఎం వస్తుందేమో అనుకున్నా, అందుకని 4 అని రాసా. ఎల్సిఎంతో పని లేకుండానే అయిపోయింది కాబట్టి దాన్ని ఇట్నే ఉంచుదాం. π/2ని π/2 అని ఉంచుదాం. cos c మైనస్ cos d ఫార్ములా అయింది. ఇప్పుడు బయట 2 cos a+b/4 బయటే ఉంది. సో లోపల cos c మైనస్ cos d మైనస్ 2 sin c ప్లస్ d. సేమ్ ఇక మీరు చూసుకోండి, c ప్లస్ d, దీన్ని ప్లస్ చేస్తే π మైనస్ b/4 వస్తుంది. డైరెక్ట్ చేస్తాం, ఆల్రెడీ ప్లస్ చేస్తాను. ఇదే టర్మ్స్ కదా మనకి ఇంతకుముందు ప్రాబ్లంలో. c ప్లస్ d మీరు ట్రై చేయండి, ఈ రెండు ప్లస్ చేయండి, /2/4 వస్తుంది. sin a మైనస్ π/4 ఇంకోటి వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే c మైనస్ d/2 చేస్తే ఇది వస్తుంది. ఆల్ రైట్ 2 cos a+b/2 4 అయింది. 4 కదా, 4. ఇక్కడ చూడండి, సైన్లో మీకు ఏం చెప్పాను నేను, ఇది తిప్పినప్పుడు బయట మైనస్ పెట్టాలి మనం. ఏ మైనస్ పైని మీరు π మైనస్ ఏ రాయాలనుకున్నారు అనుకోండి, తిప్పినందుకు బయట అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడే వస్తుంది యాక్చువల్ మైనస్. ఆ మైనస్ బయటకు వచ్చేస్తుంది సైన్ కాబట్టి. సో ఇక్కడ మైనస్ ఒకటి బయటకు వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. ఇక్కడ నుంచి ఒకటి బయటకు వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. వాళ్ళిద్దరు ప్లస్ అయిపోతారు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక మైనస్ తీసేస్తాను. 2 sin π మైనస్ b/4 sin π మైనస్ a/4. సో మల్టిప్లై చేస్తే 2 2s are 4 sin π మైనస్ a/4 sin π మైనస్ b/4 cos a+b/4. ఇది ఆన్సర్. ఓకేనా? సేమ్ ఒకటే మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ. చలో టైరో ఆన్సర్లో మొత్తం కాసులు కనపడుతున్నాయి. ఇక్కడ కాసు, ఇక్కడ కాసు ఉంది, ఇది కాసు ఉంది. ఓకే కన్వర్ట్ చేయాలి. అది అయిపోలే, ఇంకొక కొద్ది ఇక్కడ కరెక్టే, ఇది కరెక్టే. కాసుల్లోకి కన్వర్ట్ చేసి చూపిద్దాం. ఆన్సర్ అడిగి చూపించాడు కదా. సో ఏం చేస్తారంటే దీన్ని 4 sin θ, ఎప్పుడైనా సరే sin θ కనపడితే cos 90 మైనస్ θ, cos θ కనపడితే sin 90 మైనస్ θ రాస్తాం కదా. సో cos 90 మైనస్ θ, ఇది θ, π మైనస్ a/4 ఇది θ, 90 మైనస్ θ. కాస్ సైన్ కాస్లో మారిపోయింది. అలాగని ఈ సైన్ కూడా cos 90 మైనస్ θ. నేను ఇక్కడితో అయిపోయింది అనుకున్నా. అయ్యో, a+bని కూడా నేను మార్చలేదా? ఎంత బద్దగా వస్తుందంటే π మైనస్ c/4, π మైనస్ a, π మైనస్ b, అట్లా ఆర్డర్లు రాస్తున్నప్పుడన్నా నాకు ఎందుకు ఐడియా రాలేదు ఇది π మైనస్ c రాయలేదు.
రైట్. దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఇది 4 అవ్వాలి కాబట్టి దీన్ని 2తో ఇంటూ చేయండి, ఇక్కడ 2తో ఇంటూ చేయండి, ఇక్కడ 2తో ఇంటూ చేయండి, 4 అయిపోతుంది. ఇక్కడ 2తో ఇంటూ చేయండి, కింద 2తో ఇంటూ చేయండి, 4 అయిపోతుంది. చెప్పండి. 4 cos 4 సింగిల్ డినామినేటర్ 4, ఇద్దరు 4కి ఒక 4, 2π మైనస్తో ఇది మల్టిప్లై చేయండి, -π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ కాస్ సేమ్ 4 డినామినేటర్, ఈ రెండు 4కి 4 డినామినేటర్ 2π మైనస్తో వీళ్ళిద్దరు -π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి కాస్ π మైనస్ c/4. సో 4 cos 2π మైనస్ π, ఒక π మిగులుతుంది, π ప్లస్ a/4 cos π ప్లస్ b/4 cos π మైనస్ c/4. ఆన్సర్ తెప్పించేటకెళ్ళకి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, థర్డ్ బిట్కి వచ్చేసి మనం దీని సంగతి పడదాం మనం. సో sin c ప్లస్ sin d మనం ఎప్పటిగానే సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. sin c ప్లస్ sin d 2 cos c ప్లస్ d/2, c ప్లస్ d/2 అంటే 4 వస్తుంది. ఇప్పుడు మనం చేసాం కదా, డైరెక్ట్ రాస్తాం. c ప్లస్ d/2 2 cos ఏంటి 2 sin c ప్లస్ d/2 cos c మైనస్ d/2 a మైనస్ b/4 2 cos c ప్లస్ d/2 2 sin c ప్లస్ d/2 cos c మైనస్ d/2 c మైనస్ d/2 4 ఎందుకు వచ్చింది మీకు ఆల్రెడీ తెలుసు. మైనస్ sin c/2ని cos a ప్లస్ b/2 రాయొచ్చు. కొన్ని డైరెక్ట్ రాస్తుంది, ఇక మీకు అలవాటు అయిపోయింది. sin c/2 అంటే c/2 ప్లేస్లో యాక్చువల్గా 90 మైనస్ a ప్లస్ b/2, ఇక్కడ ఈ ప్లేస్లో 90 మైనస్ a ప్లస్ b/2 వస్తుంది. సో sin 90 మైనస్ అంటే కాస్ తీటా, ఎందుకని కాస్ a ప్లస్ b/2. రైట్, ఇప్పుడు ఇది కాస్ 2θ ఫార్ములా. ఈ పరిస్థితి మనకు చాలాసార్లు వచ్చింది. కాస్ 2θకి రెండు ఫార్ములాలు ఉంటాయి. 2 cos స్క్వేర్ తీటా మైనస్ 1 మైనస్ 2 sin స్క్వేర్ తీటా. అంటే ప్యూర్ సైన్లలో ఫార్ములా, ప్యూర్ కాసులలో ఫార్ములా. ఎందులో రాద్దాం దీన్ని? ప్యూర్ సైన్లలో రాద్దాం, ఎందుకంటే ఇక్కడ సైన్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ మనకి. సో దీన్ని ప్యూర్ సైన్ల ఫార్ములాలో రాద్దాం. సో 2 sin a ప్లస్ b/4 cos a మైనస్ b/4 మైనస్ బ్రాకెట్లో రాద్దాం కాస్ తీటా. కాస్ 2θ అంటే సార్ కాస్ తీటా ఫార్ములా ఏంటి ఇక్కడ నుంచి? 1 మైనస్ 2 sin స్క్వేర్ తీటా/2. సో ఈ ఫార్ములాని జస్ట్ తీటాలో రాశాను. సో కాస్ తీటా 1 మైనస్ 2 sin స్క్వేర్ తీటా, ఇది తీటా/2 అంటే a ప్లస్ b/2 అంటే /4. రైట్, 2 sin a ప్లస్ b/4 cos a మైనస్ b/4 -1 మైనస్తో ఇంటూ చేస్తున్న లోపలికి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ a ప్లస్ b/4. ఓకే, సో ఈ టర్మ్లో ఏం కామన్ వస్తుందో అది కామన్ తీసి బయటపడేద్దాం. 2 sin a ప్లస్ b/4 కామన్ వస్తుంది, తీసేసాం. తీయగా ఇక్కడ ఏం మిగులుతుంది? కాస్ a మైనస్ b/4. ఓకేనా, ఇది -1. ఈ పిల్లగాడిని లాస్ట్ పడేద్దాం. చివరి ఆడుకో బాబు, అడిపోయి ఆడుకోపో, పక్క బొమ్మ పక్కపో, చిన్న పిల్లగాడు. ఈ బాబుని పక్కన పడండి. -1 sin a ప్లస్ b/4. సేమ్ సిచ్యువేషన్, కాసు సైన్లు రెండు ఉన్నాయి. సైన్ కూడా కాసులోకి మార్చుదాం. అసలు ఏమన్నా ఎక్కడో స్టార్టింగ్లో 1-2 స్టెప్స్ తర్వాత స్టెప్స్లోనే తప్ప ఆ తర్వాత అంతా సేమ్ ప్రయాణం. సైన్ తీటా, దీన్ని నేను కాస్ 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటా. ఈ బాబుని మర్చిపోయారు, పక్కన ఆడుకుంటున్నాడు పాపం. మర్చిపోకండి, లాస్ట్ దాకా అట్నే ఆడుకుంటాడు, ఆయనకేం పని లేదు.
అంత మనకేం పర్లేదు. ఇక్కడ కొంచెం ఇంకొక స్టెప్ ఇరికిస్తాను 2 sin a+b/4 ఇంటూ దీన్ని చెప్పాను కదా, విడగొడదాం మనం, వీళ్ళని విడగొట్టేద్దాం. a/4 - b/4 ప్లస్ కాస్ ఆఫ్ π/2 a/4 b/4 విడగొట్టేసాం. అమ్మయ్య ఎంత హాయిగా ఉందో విడగొడితే. అంతే, మనం అంతే విడగొడితే సంతోషపడతాం. రైట్. దీని తర్వాత మన పాత సినిమానే కదా, పాత డైలాగులే కదా. రైట్. a+b/4 నేను డైరెక్ట్ రాస్తున్నాను. లోపల ఏం జరుగుతుంది, cos c ప్లస్ cos d యాజ్ ఇట్ ఈజ్ టర్మ్, యాజ్ ఇట్ ఈజ్ స్టెప్. మనకి దీనికి ముందు ప్రాబ్లం వచ్చింది. డైరెక్ట్ రాస్తున్నా cos c ప్లస్ cos d 2 cos c ప్లస్ d వీళ్ళని యాడ్ చేస్తే a/4లు క్యాన్సిల్. సో cos c ప్లస్ d/2 చేస్తే మనకి ఫైనల్గా π - b/4 వస్తుంది. ఇంటూ cos c - d చేస్తే cos a - π వస్తుంది. అవును కదా, పక్కన ఆడుకుంటున్న బాబు. రైట్. 2 sin a+b/4. సార్ దీన్ని π - c/4 రాసేద్దాం మనం డైరెక్ట్గా. a+b అంటే π - c ఇంటూ కూడా చేసేద్దాం. 2 ఎందుకు, 2 2s are 4 π - c/4 cos π - b/4 cos, ఇది తిప్పిరాయచ్చు, కాసే కదా, పర్మిషన్ ఉంది, లైసెన్స్ ఉందా, ఉంది. π - 4 ఏంటి, π - a/4 పక్కన ఆడుకుంటున్నా బాబు. ఓకే, అయిపోయింది. ఆన్సర్ ఇదే. ఆ -1 ముందు ఉంది మీకు ఆన్సర్లో. -1 ముందు రాసి ఇది వెనక రాశాడు. ఏదైనా ఒకటే, చిన్న బాబు వెనకైనా ఆడుకోవచ్చు, ఇంటి ముందైనా ఆడుకోవచ్చు. రైట్. ఈ రోమన్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 6th ప్రాబ్లం. If a plus b plus c is equal to 90 degrees, prove that cos 2a plus cos 2b plus cos 2c equal to 1 plus 4 sin a sin b sin c. ఏదో సినిమాలో చెప్పిన సప్త సముద్రాలు ఈదిన వాడికి ఓ పిల్లకాల వడ్డొస్తే ఎట్లుంటుందో అట్లుంది ఇప్పుడు మీ పరిస్థితి, ఎంపీసీ ఫ్రెండ్స్ పరిస్థితి. పెద్ద ఫ్రాక్షన్లు చేసాం. a/2 b/2 మళ్ళీ దానికి బై2 మళ్ళీ π/2 అన్నీ చేసి వచ్చి ఫ్రాక్షన్స్ లేని ఈ ప్రాబ్లం చూస్తుంటే ఆహా మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది కదా. చేసేద్దాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడ్డొస్తే ఆడుకుందాం మనం, ఫటాఫట కొట్టేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c రాస్తున్నాను నేను ఇక్కడ ఒకసారి. cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c. మా ఎంపీసీ ఫ్రెండ్స్ ఆడుకుంటారు ఇప్పుడు ఈ ప్రాబ్లంతో. ఏం ఆడుకుంటారు, cos c ప్లస్ cos d. మొదటి రెండింటికి ఏం లేదు, కళ్ళు మూసుకొని cos c ప్లస్ cos d ఫార్ములా అప్లై చేయండి అంతే. cos c ప్లస్ cos d 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. వెరీ గుడ్. cos 2cకి 2 ఫార్ములాలు ఉంటాయి. వెయిట్ చేద్దాం ఏ ఫార్ములా అప్లై చేయాలని ముందు దాంట్లో తెలిసిపోతుంది. 2 cos 2లు క్యాన్సిల్ అయిపోతాయి, a ప్లస్ b cos, ఇక్కడ కూడా 2లు క్యాన్సిల్ అయిపోతాయి, a మైనస్ b ప్లస్ cos 2c. వెయిట్ చేద్దాం, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, a ప్లస్ b కనపడితే cలలోకి మార్చేయాలి, cలు కనపడితే a ప్లస్ bలలో మార్చేయాలి అని మన మంత్రం ఉంది కదా, ఈ ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో ఉండే మంత్రం. ఆ మంత్రం వాడండి ఇప్పుడు. ఆ మంత్రం ఉపయోగిస్తే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c. ఇక్కడ చూడండి, c పంపించేసి ఇటు c ఇటు వచ్చేస్తే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c. సో ఇక్కడ a ప్లస్ b ఉండాల్సిన దగ్గర ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు, ఎవరు కూర్చోబోతున్నారు, వాళ్ళ చైర్లో 90 మైనస్ c కూర్చోబోతుంది. a ప్లస్ b ఉండాల్సిన దగ్గర cos a మైనస్ b cos 2c. ఇంకొంచెం వెయిట్ చేయమ్మా, కొంచెం సేపు cos 2c, కొంచెం సేపు 2 cos అయిపోయింది. cos 90 మైనస్ తీటా sin తీటా 2 sin c వచ్చింది ఇక్కడ. cos 90 మైనస్ c ఈజ్ sin c. సో cos a మైనస్ b. ఇప్పుడు దీనికి పడింది cos 2c
1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి కాస్ 2 తీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సైన్లలోకి ఎందుకు రాసింది ఇక్కడ సైన్ వచ్చేస్తుంది కాబట్టి సో ఇది కామన్ ఎవరు 2 సైన్ సి కామన్ తీయగా ఇక్కడ ఏం మిగిలింది కాస్ ఏ మైనస్ బి మిగిలింది ఇక్కడ మైనస్ ఒక సైన్ సి మిగులుతుంది ఇందాకలాగానే +1 పక్కన పడేసేయండి నెక్స్ట్ 2 సైన్ సి కాస్ ఏ మైనస్ బి మళ్ళీ మనం మంత్రం మర్చిపోతుంది సి కనపడితే ఏ ప్లస్ బిలోకి ఏ ప్లస్ బి కనపడితే సిలలోకి సి కనపడితే ఏ ప్లస్ బిలోకి సో సి ఇటు వచ్చింది అనుకోండి ఏ ప్లస్ బి ఎడిపోతుంది π/2 మైనస్ ఏ ప్లస్ బి సో సి ప్లస్లో ఇప్పుడు సైన్ ఆఫ్ π/2 మైనస్ ఏ ప్లస్ బి వస్తుంది ఓకేనా ఈ బాబు ఇక్కడే ఆడుకున్నాడు పాపం మనకేంటో ప్రతి ప్రాబ్లం చిన్నపిల్లలు బాగా వస్తున్నారు మన ప్రాబ్లమ్స్ చేస్తుంటే చిన్నపిల్లలు బాగా ఆటలు కొన్నట్టుంది దాన్ని అట్లా ఉంచుదాం ఆగండి ఆన్సర్ మనకు కన్ఫర్మ్ కావాలి కదా ఈక్వల్ టు 2 సైన్ సి अंदर में ब्रैकेट अंदर में cos a माइनस बी sin 90 माइनस थीटा cos थीटा सो cos a प्लस बी +1 2 sin c cos c माइनस cos d ఫార్ములా సేమ్ మళ్ళీ cos c माइनस cos d లేదంటే మీరు ఇక్కడ ఇంకో పని కూడా చేస్తాను మీకు చాలాసార్లు చెప్పి cos a माइनस b ఫార్ములా మన చిన్న పిల్లల ఫార్ములా cos a माइनस b ఫార్ములా cos a ప్లస్ బి ఫార్ములా రాసి సబ్ట్రాక్ట్ చేసినా కూడా వస్తుంది సో నేను cos c మైనస్ cos d చేస్తాను అలవాటు కావాలి కదా సో cos c మైనస్ cos d మైనస్ 2 సైన్ సి ప్లస్ డి ఈ రెండింటిని ప్లస్ చేస్తే బీలు క్యాన్సిల్ అవుతాయి అప్పుడు ఏఏ 2a/2 రాస్తే ఏనే మిగులుతుంది సి ప్లస్ d/2 చేసాం ఇది ఇంతకుముందు చాలాసార్లు అందుకే నేను డైరెక్ట్ రాస్తున్నాను సైన్ సి మైనస్ డి మైనస్ చేస్తే ఏ మైనస్ బిలోంచి ఏ ప్లస్ బి మైనస్ చేస్తే మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది ఇది మైనస్ బి ఇది కూడా మైనస్ బి మైనస్ 2b మిగులుతుంది అయిపోలే ఆన్సర్ అయిపోయింది సో ఈ చిన్న బాబుని ముందు రాద్దామా 1+ ఎందుకంటే ఆన్సర్లో 1+ అని కనపడుతుంది కదా 1+ సైన్లో మైనస్ ఉంటే ఆ మైనస్ బయటకు వస్తుంది బట్ ఆల్రెడీ బయట మైనస్ ఉంది బయటకు వచ్చే మైనస్ బయట ఉన్న మైనస్ రెండు మైనస్లు ప్లస్ అయిపోతాయి 2 2s are 4 ఇక్కడ 2 ఉండదు సారీ 2 ఉండదు -b మైనస్ 2b కరెక్టే కానీ కింద బయట ఉంటుంది కదా 2 క్యాన్సిల్ అవుతుంది 2 2s are 4 sin a sin b sin c ఆర్డర్లో రాదు అయిపోతుంది sin a sin b sin c నాకంటే మీరు ఫస్ట్ చేసేసే ఉంటారు కదా నాకు తెలిసి ఇది నేను నా వీడియో చూసి ఉంటుంది ఈ ఎక్స్ప్లెనేషనే చూసి ఉంటారు అంత సింపుల్ ప్రాబ్లం ఓకే అది నాకు సంతోషమే ఓకే 7th ప్రాబ్లం a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఈసారి 270 ఇచ్చాడు 3π/2 అంటే 270 π/2 అంటే 90 3 టైమ్స్ 270 దెన్ ప్రూవ్ దట్ cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు 7th బిట్కి వచ్చామా ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో ఉన్నామా గమనించండి చూడండి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ మోడల్లోనే ఉన్నాయి సో మళ్ళీ సైకిల్లో మళ్ళీ గుండ్రంగా తిరిగి మళ్ళీ మనం ఎక్సర్సైజ్ స్టార్టింగ్కి వచ్చాము ఒక రకంగా ఇంతకుముందు ప్రాబ్లం కూడా అదే కదా స్టార్టింగ్ ప్రాబ్లమే అది అయితే ఏం తేడా అంటే ఈ కండిషన్లో తేడా ఉందంటే ప్రాబ్లమ్ సేమే ఇది మనం మళ్ళీ స్టార్టింగ్లో చేసినట్టే చేస్తాం యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసేయచ్చు ఆల్రెడీ మొదలు పెట్టే కూడా కావచ్చు ఈ కండిషన్ ఏమో స్టార్టింగ్లో a ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు 180 ఉండేది ఇప్పుడు 270 ఉంది ప్రాబ్లం ఇది ఓకే అప్లై చేద్దాం గుర్తుందా ఇక్కడ స్క్వేర్లు కనపడద్దు అనుకున్నాం మనం అప్పుడు స్క్వేర్లు కనపడకుండా ఉండటం కోసం వీటికి ఫార్ములా ఉంది కాస్ స్క్వేర్ ఏ ఫార్ములా 1 + cos 2a/2 cos స్క్వేర్ బి 1 + cos 2b/2 1 + cos 2c/2 cos స్క్వేర్ సి అంటే 1 + cos 2c/2 సో ఇక్కడ వీళ్ళని విడదీద్దాం 1/2 + cos 2a/2 మళ్ళీ 1/2 + cos 2b/2 మైనస్తో -1/2 - cos 2c/2 -1/2 + 1/2 క్యాన్సిల్ ఒక 1/2 మిగిలింది కానీ మనకు ఆన్సర్లో 1/2 రాకూడదు సరే దీనికి ఏదో జరుగుతుంది 1/2ని అలా ఉంచడం ప్లస్ ఇక్కడ మనం ఇంతకుముందు ఏం చేసాం cos 2a/2 cos 2b/2 cos 2c/2 ఈ బై 2లలో అన్నిట్లో ఉన్న బై 2ని బయట పడేసేస్తే
లోపల చక్కగా కాస్ 2a కాస్ 2b మైనస్ కాస్ 2c. అందరమే పాత కథ చెల్తా. బ్రాకెట్ లోపల మొత్తం పాత స్టోరీనే జరుగుతుందని హిందీ తెలుగు అన్ని మిక్స్ చేసి. ఓకే, కాస్ సి ప్లస్ కాస్ డి 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 మైనస్ దీన్ని కాసేపు వెయిట్ చేయమనండి, కాసేపు వెయిట్ చేయమండి. ఫార్ములాకి దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ముందు దాంట్లో చూసాక దాంట్లోకి పోదాం. ఇందాక కాస్ సి ప్లస్ డి బై 2 డైరెక్ట్ చేసాను, సి మైనస్ డి బై 2. ఇప్పుడు ఏ ప్లస్ బి బదులు మనం రాసే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 1/2 ప్లస్ 1/2 ఇంటూ 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 270 మైనస్ సి. పైలలో రాస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. 3π/2 నేను 270 అని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. 270 మైనస్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ 2c. ఇక్కడ చేయను నేను, సరిపోతుంది. 1/2 ప్లస్ 1/2 ఆఫ్ చూడండి కాస్ 270 మైనస్ తీటా. 270 మైనస్ అంటే ఏ క్వాడ్రాంట్లో పోతుంది మనకి జనరల్గా? 270 మైనస్ అంటే థర్డ్ క్వాడ్రాంట్లో పోతుంది. థర్డ్ క్వాడ్రాంట్ కాస్ వాళ్ళ ఇల్లు కాదు, కాస్ది కాదు. సో కాస్ది కాదు కాబట్టి మైనస్ పెట్టాలి కంపల్సరీగా. సో మైనస్ అండ్ 270 ఉంటే ట్రిగ్నామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది. 270కి కాస్ సైన్ అవుతుంది, 2 sin c. Cos 270 minus c is minus sin 2 sin c. So cos a minus b మైనస్ ఇప్పుడు వచ్చింది, దీనికి పని వచ్చింది. cos 2c సైన్లలో రాయాలి. 1 మైనస్ 2 sin స్క్వేర్ c. వన్ బై టూ ప్లస్ 1/2 ఆఫ్ మైనస్ 2 sin c కాస్ ఏ మైనస్ బి. మైనస్తో మల్టిప్లై చేయండి, -1 ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ c. సో 2 sin c కామన్ తీద్దాం. 1/2 ప్లస్ 1/2 ఆఫ్ -2 sin c. మైనస్ కూడా కామన్ తీస్తాం, మైనస్తో సహా కామన్ తీస్తాం. -2 sin c కామన్ తీస్తే ఫ్లవర్ బ్రాకెట్ పెడదాం. ఇక్కడ కాస్ ఏ మైనస్ బి మిగులుతుంది. ఇది ప్లస్ కదా, మైనస్ అవుతుంది. మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ టు మైనస్ ఇది ప్లస్ అయ్యేటట్టుగా మైనస్ ఉంటుంది ఇక్కడ. sin c బ్రాకెట్ క్లోజ్ -1 పెద్ద బ్రాకెట్ క్లోజ్. 1/2 ప్లస్ 1/2 ఆఫ్ -2 sin c. సిని ఏ ప్లస్ బిలలో మార్చాలి కదా, కాస్ ఏ మైనస్ బి మైనస్ సైన్ 270 మైనస్ ఏ ప్లస్ బి. -270 తీటా. సి బదులు ఏం రాయొచ్చు మనకి ఇక్కడ? సి బదులు 270 మైనస్ ఏ ప్లస్ బి. సో సి ఉండాల్సిన ప్లేస్లో 270 మైనస్ ఏ ప్లస్ బి వచ్చింది. ఇక్కడ ఏదో పెద్ద స్టోరీ రాబోతున్నది. ఆన్సర్ ఉంచుతాను నేను. ఆన్సర్ కొంచెం డీటెయిల్గా వెడల్పు రాద్దాం. 1/2 ప్లస్ 1/2 ఆఫ్ -2 sin c బయటపడేస్తే ఫ్లవర్ బ్రాకెట్లో కాస్ ఏ మైనస్ బి మిగిలింది. ఇక్కడ సైన్ సంగతి చూడండి. సైన్ 270 మైనస్ తీటా ఏమవుతుంది? 270 మైనస్ అంటే సైన్ వాళ్ళ ఇల్లు కూడా కాదు, థర్డ్ క్వాడ్రంట్. సో మైనస్ వస్తుంది ఇక్కడ నుంచి మైనస్ వస్తుంది. బట్ ఆల్రెడీ బయట మైనస్ ఉంది కాబట్టి అది ప్లస్ అయిపోతుంది. సైన్ 270 మైనస్ తీటా మైనస్ 270 మైనస్ వస్తుంది, బయటికి మైనస్ పెట్టాలి. బయట ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది. 270కి సైన్ కాస్ అవుతుంది. సో ఇది కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి సైన్స్. ఇది గుర్తుంటుంది నాకు. -1 బ్రాకెట్ క్లోజ్. అయిపోయింది, ఇక కష్టం అయిపోయింది. 270 వచ్చేసరికి కొద్దిగా మనం ఆలోచించాం అంతే కదా. 270 వల్ల కొంచెం వర్క్ జరిగింది.
ప్రాబ్లం మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మన బిగినింగ్ ప్రాబ్లమ్స్. ఈ ఒక్క ప్రాబ్లంకి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదేంటి అసలు ఈ స్టెప్స్ ఇంత డైరెక్ట్గా చేసుకుంటూ పోతున్నాడు, ఇట్లా చేసుకునే భయదానికి ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అని అనుకోకండి, అపార్థం చేసుకోకండి. రిపీటెడ్గా చేసి 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 ఉన్నాను నేను ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లం. మీరు ప్రతి ప్రాబ్లంలో రిపీటెడ్ ప్రాసెస్ వచ్చింది. అందుకని దాదాపు అయినా కూడా నేను ఓపీ చేసుకొని 2-3 ప్రాబ్లమ్స్కి రిపీటెడ్ అయినా కూడా నేను డీటెయిల్గా రాశాను. ఇక మరీ ప్రతిదీ డీటెయిల్గా రాస్తే మీరు ఆలోచించడం మానేస్తారు, అంటే నాకు కూడా రాయటం కష్టమవుతుంది. కాబట్టి ఇద్దరికీ మేలు జరిగేలాగా కొద్దిగా డైరెక్ట్ రాస్తున్నాను. ఇది అర్థం కాని వాళ్ళు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ చూడండి. -2 sin c cos c plus cos d 2 cos c plus d b cancel a cos c minus d a cancel minus b అంటే b రాసేయచ్చు. బయట బాగున్నాడు -1. సో 1/2 ప్లస్ 1/2 ఆఫ్ మల్టిప్లై చేద్దాం. -2 × 2 -4 cos a cos b sin c -1. రైట్. 1/2 ఈ 1/2 నీకు ఇంటూ చేస్తున్నాను లోపల, నాకు ఇక ఓపిక లేదు. ఈ బయట 1/2 ఎంతసేపు రాస్తాం, లోపల ఇంటూ చేద్దాం. 1/2 ఇంటూ ఇది, 1/2 ఇంటూ ఇది. సో మైనస్ ఈ దీంతో ఇంటూ చేసేటప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్. సో 2 cos a sin b, sin b ఎందుకు ఉంది అక్కడ, cos b sin c. దీంతో ఇంటూ చేసేటప్పుడు प्लस इंटू माइनस माइनस 1/2 1 जार 1/2. सो 1/2 मर गया, हमको आंसर मिल गया, सही आंसर मिल गया. అదండి స్టోరీ. ఇంకా 7th ఇంకొక ప్రాబ్లము ఉంది, చేసేద్దాం ఫటాఫట్ చేసేస్తాను. నేను కొంచెం డైరెక్ట్ చేసేస్తాను. ఎక్కడైనా అవసరం దగ్గర మనం బ్రేక్ వేసుకుందాం. ఇక వీడియో పాస్ చేసేది లేదు, ఏం లేదు, ఓపిక లేదు. sin 2a + sin 2b - sin 2c అట. పాపం మనకి ఈజీగా ఇచ్చాడు. sin 2a + sin 2b - sin 2c సగం పని పక్కన పెట్టేసి తగ్గించేసాడు. -4 sin a sin b cos a -4 sin a sin b cos c. ఒక్క నిమిషం అని చెక్ చేసుకున్నాం మళ్ళీ. sin b cos c. అచ్చా, స్టార్ట్ చేద్దాం మన స్టోరీ. ఫస్ట్ sin c + sin d 2 sin c + d/2 cos c - d/2 వెరీ గుడ్ -sin 2c. sin 2c ఫార్ములా డైరెక్ట్ రాసేయచ్చు మనం. 2 sin c cos c, దీనికి ఒకటే ఫార్ములా కాబట్టి ముందు వాళ్ళతో మనకు సంబంధం లేదు, దాన్ని డైరెక్ట్ రాసేయచ్చు. ఓకే, 2 sin a + b బదులు 270 - c, a + b బదులు 270 - c cos a - b -2 sin c cos c. 270 - θ మైనస్ cos θ -2 cos c అవుతుంది. సో 270 మైనస్ అంటే సైన్ వాళ్ళ ఇల్లు కాదు కాబట్టి మైనస్ పెట్టాను. 270 ఉంటే కాస్ చేశాను, cos c cos a - b -2 sin c cos c. సో -2 cos cని కామన్ తీద్దాం రెండిట్లో. -2 cos c కామన్ తీస్తే చక్కగా ఇక్కడ cos a - b మిగిలింది, ఇక్కడ ప్లస్ sin c మిగిలింది. ఓకే, 2 cos c కామన్ తీసాం ఆల్రెడీ. cos a - b ఇక్కడ cos a + b వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. -cos a + b వస్తుంది. రండి. ఓకే, sin c ప్లేస్లో 270 - a + b రాశాను అనమాట. 270 - కాబట్టి సైన్ కాస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, a + b వచ్చింది. ఓకే, -2 cos c cos c - cos d -2 sin c + d b క్యాన్సిల్, a + a/2 కాబట్టి sin a వస్తుంది. -2 sin c + d/2 sin c - d/2 -b వస్తుంది.
పెద్ద స్టోరీ -2 cos C బ్రాకెట్లో -2 sin A, ఇక్కడ ఇంకో మైనస్ బయటకు వస్తుంది, సైన్ కాబట్టి ఈ మైనస్ బయటకు వస్తుంది, ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఈ మైనస్ రాయట్లేదు నేను. 2 sin A sin B. సో మల్టిప్లై చేస్తే -2 2 4 sin A sin B cos C. ఓకే, 7th బిట్ కంప్లీట్ అయిపోయింది. ఇక 8th 9th 10thలో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. కీప్ ప్రాక్టీసింగ్, హ్యాపీ లెర్నింగ్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.